హలో, ఎలా ఉన్నారు? మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి ల్యాబొరేటరీ అండ్ ప్యాథాలజీ గైడ్లైన్స్. ఇందులో మేజర్ గైడ్లైన్స్ ఏంటి అనేది నేను ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చెప్తా. ఎందుకు ఈ వీడియోలో గైడ్లైన్ చెప్తున్నా అంటే మీకు ఎగ్జామ్ రాసేటప్పుడు సిపిసి ఎగ్జామ్లో ఎలిమినేషన్ ప్రాసెస్ ఈజీగా ఉంటుంది, అలాగే టైం కూడా చాలా సేవ్ అవుతుంది. సో అందుకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఈ వీడియోలో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ప్యానల్స్కి సంబంధించి మనకి ఏదైనా ఒక ప్యానల్ జరిగింది, దాంతోపాటు అడిషనల్ టెస్ట్. అంటే ఎట్లా అంటే ప్యానల్లో లేని టెస్ట్ ఇంకొకటి జరిగింది, ప్యానల్లో ఉన్నవి చేశారు, దాంతోపాటు ఎక్స్ట్రా ఇంకోటి చేశారు. అప్పుడు ఏం చేస్తామంటే ప్యానల్ కోడ్ ఇస్తాం, ఆ ఎక్స్ట్రా కోడ్ని కూడా అడిషనల్గా మనం కోడ్ చేస్తాం అనేది ఫస్ట్ గైడ్లైన్. సెకండ్ గైడ్లైన్ వచ్చేసి రెండు ప్యానల్స్ ఉన్నాయి, రెండు ప్యానల్స్ జరిగాయి, ఇందులో కొన్ని టెస్టులు ఉన్నాయి, అందులో కొన్ని టెస్టులు ఉన్నాయి. ఈ రెండిట్లో కొన్ని సిమిలర్గా ఉన్నాయి, కొన్ని ఏమో డిఫరెంట్గా ఉన్నాయి అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఏ ప్యానల్లో అయితే ఎక్కువ కోడ్స్ ఉంటాయో ఆ ప్యానల్ కోడ్ని మనం ఫస్ట్ కోడ్ చేస్తాం. తర్వాత అందులో రెండిట్లో సిమిలర్గా లేనివి ఉంటాయి కదా, ఆ రెండు ప్యానల్లో లేనివి మనం ఏం చేస్తామంటే సపరేట్గా మళ్ళీ టెస్ట్ కోడ్స్ ఇవ్వాలి అనేది రెండో గైడ్లైన్. మూడో గైడ్లైన్ వచ్చేసి 80047తో 80053 అసలు కలిపి కోడ్ చేయరాదు అనేది మూడో గైడ్లైన్. ఈ మూడు గైడ్లైన్ కంపల్సరీ గుర్తుండాలి మీరు ప్యానల్ కోడ్ చేసేటప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూద్దాం, ఇక్కడ ఫిజిషియన్ ఆర్డర్ చేశాడు, కంప్రెసివ్ మెటబాలిక్ ప్యానల్ చేశాడు, బేసిక్ మెటబాలిక్ ప్యానల్ రెండు చేశాడు. మనకు కాంప్రెసివ్లో వచ్చేసి 14 టెస్టులు ఉంటాయి, బేసిక్లో వచ్చేసి 8 టెస్టులు ఉంటాయి అనేది మనకు ఆ బుక్లో అక్కడ చూస్తే తెలిసిపోతుంది, దాని కిందనే ఉంటాయి టెస్టులు. నేనేం కొత్తగా ఏం చెప్పట్లే, ఆ కింద ఉన్నవి ఎన్ని ఉన్నాయి కౌంట్ చేసి ఇక్కడ మీకు అర్థం కావడానికి ఇక్కడ పెట్టాను అంతే. అయితే ఇప్పుడు జరిగినప్పుడు మనం ఇందులో మేజర్గా మనం ఏం తీసుకోవాలి, ఫస్ట్ కంప్రెసివ్ తీసుకోవాలి. 14 ఉన్నాయి కాబట్టి ఆ కోడ్ ఫస్ట్ తీసుకోవాలి అనేది మనకు ఒక ఐడియా వస్తుంది. ఐడియా వచ్చిందా, ఇప్పుడు చూసుకుంటాం. కంప్రెసివ్కి మనకు వచ్చేసి కోడ్ వచ్చేసి 80053. సో ఈ రెండు ఉన్నాయి, ఈ రెండు ఉంటే ఇప్పుడు ఏసీని ఎలిమినేట్ చేసేస్తే బీడీలో ఇప్పుడు 82330 ఇది కాల్షియం అయనైజ్డ్, ఇది బేసిక్ మెటబాలిక్లో ఉంది కానీ మన కంప్రెసివ్లో లేదు కాబట్టి మనం సపరేట్గా కోడ్ చేయాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్, అంతే, అంతకుమించి ఏం లేదు. కంగారు పడాల్సింది ఏం లేదు, చాలా ఈజీ. అలాగే మీకు ఏలో ఆప్షన్ చూసుకోండి, ఈ మనకు అక్కడ ఉన్న గైడ్లైన్ ఇక్కడ వచ్చింది 80053 80047. సో ఈ రెండింటి మనం కలిపి కోడ్ చేయరాదు. మన గైడ్లైన్ చూస్తే ఈ ఏ అనే అది కూడా ఎప్పుడో ఎలిమినేట్ అయిపోద్ది క్వశ్చన్ చూడంగానే. అందుకే మనకు గైడ్లైన్స్ అనేది ఇంపార్టెంట్. ఓకే, అర్థమైంది అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి యూరిన్ అనాలిసిస్ అప్పుడు ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు మనం ఫస్ట్ చూడాల్సింది ఏంటిది అంటే ఆటోమేటెడా నాన్ ఆటోమేటెడా అనేది ఫస్ట్ చూసుకోండి. తర్వాత విత్ ఆర్ వితౌట్ మైక్రోస్కోప్ అనేది నెక్స్ట్. సరే, ఏది చెప్పలేదు, ఆటోమేటెడ్ చెప్పలేదు, నాన్ ఆటోమేటెడ్ చెప్పలేదు, మైక్రోస్కోపిక్ అని లేదు, వితౌట్ మైక్రోస్కోపీ అని కూడా చెప్పలేదు. అప్పుడు బై డిఫాల్ట్గా మనం ఏం తీసుకుంటాం, నాన్ ఆటోమేటెడ్ వితౌట్ మైక్రోస్కోప్ 8100 కోడ్ తీసుకుంటాం అనేది గుర్తుంచుకోండి. అలాగే నెక్స్ట్ 51 మాడిఫైర్, అసలు ఈ ల్యాబ్ అండ్ పాథాలజీలో మనం కోడ్ చేయం. ఎయిట్కైనా మీకు 51 మాడిఫైర్ కనపడ్డది అని అంటే అది డైరెక్ట్ ఎలిమినేషన్ అనేది గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి టిష్యూ బ్లాక్స్ జరిగినప్పుడు బ్లాక్స్ అండ్ సైడ్స్ మాత్రమే మనం అబ్జర్వ్ చేయాలి, ఫార్జిన్ సెక్షన్స్ అసలుకి వాటిని మైండ్లో కూడా పెట్టుకోవద్దు. ఎందుకంటే మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఎన్ని సెక్షన్స్ అయినా వాటితో మాకు సంబంధం లేదు అన్నట్టుగానే ఉంటుంది డిస్క్రిప్షన్. సో ఎప్పుడు కానీ టిష్యూ బ్లాక్స్ చేసేటప్పుడు బ్లాక్స్ అండ్ సైడ్స్ ఈ రెండింటి మీద ఫోకస్ చేయండి, తొందరగా ఆన్సర్ మీరు ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. నెక్స్ట్ వచ్చేసి కన్సల్టేషన్ ప్యాథాలజీ. ఈ కన్సల్టేషన్ ప్యాథాలజీ జరిగింది, సో దీంతో పాటు ఈఎన్ఎం కోడ్స్ వచ్చాయనుకో, ఈఎన్ఎం కోడ్స్ను మనం కోడ్ చేయం. ఈఎన్ఎం కన్సల్టేషన్ ఈ ఏదైతే ప్యాథాలజీ కన్సల్టేషన్ ఉందో ఆ కన్సల్టేషన్ కోర్స్ మాత్రమే కోడ్ చేస్తాం. గుర్తుంచుకోండి, ఆప్షన్లో మన కన్సల్టేషన్ ప్యాథాలజీతో పాటు ఈఎన్ఎం కోర్స్ ఉంటే డైరెక్ట్ ఎలిమినేట్ అనేది గుర్తుంచుకోండి. అలాగే 90 మాడిఫైర్ ఎప్పుడు వాడతాము అంటే ఒక ఫిజిషియను ఎవాల్యుయేట్ చేసిండు పేషెంట్ని, తనకి ఏదో టెస్ట్ కాకపోతే అది అవుట్ సైడ్ థర్డ్ పార్టీకి పంపాడు, తను చేయట్లేదు, బయటికి పంపాడు, వెయిటింగ్ ఫర్ రిజల్ట్ అన్నట్టుగా. అలా చెప్పినప్పుడు మనం 90 మాడిఫైర్ ఇస్తాం అవుట్ సైడ్ ల్యాబొరేటరీకి అనేది గుర్తుంచుకోండి. అలాగే మల్టిపుల్ స్పెసిమెన్ కలెక్షన్ అనేది డిఫరెంట్ సైట్లలో తీసినప్పుడు, ఒక ఏరియాలో ఒకటి ఇంకో ఏరియాలో ఇంకోటి తీసినప్పుడు మనం 59 మాడిఫైర్ ఇవ్వాలనేది ఇంకో గైడ్లైన్. అలాగే లాస్ట్ వచ్చేసి 91 మాడిఫైర్ రిపీటెడ్ ల్యాబ్ టెస్టులు జరిగినప్పుడు ఇస్తాం. ఎప్పుడు ఇవ్వకూడదు అదే ఈ 91 మాడిఫైర్ని అని అంటే రీరన్
చేశారు అంటే కన్ఫర్మేషన్ కోసం. మళ్ళీ కన్ఫర్మేషన్ అంటే అది ఈక్విప్మెంట్లో ఏమైనా డిఫాల్ట్ ఉందని గ్రహించిన, లేదంటే స్పెసిమెన్లో ఏదైనా డిఫాల్ట్ ఉందని గ్రహించిన వాళ్ళు మళ్ళీ కన్ఫర్మేషన్ కోసం ఇంకోసారి టెస్ట్ చేస్తారు. అలాంటి టైంలలో మనం 91 మాడిఫైయర్ ఇవ్వకూడదు. అలాగే సిరీసెస్ ఆఫ్ టెస్ట్ రిజల్ట్ అంటే ఆల్రెడీ నీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది 3 టైమ్స్ చేయాలి ఇదే టెస్ట్ని అని. అలాంటప్పుడు 3 టైమ్స్ చేస్తారు. చేసిండ్రు కదా అని మనం 91 మాడిఫైయర్ ఇవ్వకూడదు. ఎందుకంటే నీకు డిస్క్రిప్షన్లో 3 టైమ్స్ అని ఉంది కాబట్టి 3 టైమ్స్ జరిగినప్పుడు 91 మాడిఫైయర్ అవసరం లేదు. అదే డిస్క్రిప్షన్లో 3 టైమ్స్ అని లేదు, ఆ ఒకే టెస్ట్ని 2 టైమ్స్ చేశాడు. ఓకే, అలాంటి టైంలో మనం 91 మాడిఫైయర్ ఇస్తాం అనేది గుర్తుంచుకోండి. అలాగే మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తా, ఎవరికైనా అర్థమైతే దీనికి ఆన్సర్ చేయండి కామెంట్ బాక్స్లో. ఒక ఫిజిషియన్ పర్ఫామ్ చేశాడు హై డెన్సిటీ కొలెస్ట్రాల్ అండ్ టోటల్ సెరమ్ కొలెస్ట్రాల్ అండ్ ట్రైగ్లిసరైడ్స్ అండ్ క్వాంటిటేటివ్ గ్లూకోజ్ అనేది పర్ఫామ్ చేసిండు. మీరు ఏ విధంగా ఈ ప్యానల్ కోడ్ని కోడ్ చేస్తారు అనేది నాకు కింద కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. ఏ వచ్చేసి 83718, 82465 అండ్ 8447, 82947. ఆర్ బి వచ్చేసి 83721 అండ్ 82465 అండ్ 82951 బి ఆప్షన్ వచ్చేసి. సి వచ్చేసి 80061 అండ్ 82947 అండ్ డి వచ్చేసి 80061 అండ్ 82950. ఇందులో ఆన్సర్ ఏది అనేది మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అర్థమైన వాళ్ళు. అలాగే మీకు ఏదైనా విషయాల మీద క్లారిటీ కావాలనుకుంటే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అదే వీడియోని నేను తొందరగా చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.